చంటి అయితే వాళ్ళ అమ్మ ఆపరేషన్ గురించి అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. అదే టైంలో విజయమ్మ అక్కడికి వచ్చి చంటి అని అయితే పిలుస్తూ ఉంటుంది. అలా పిలవగానే చంటి అయితే విజయమ్మ కసి చూసి షాక్ అవుతూ ఉంటాడు. "ఏమమ్మ గారు" అనైతే అనేసరికి విజయమ్మ అయితే తన దగ్గర ఉన్న 5,00,000 తీసుకొనైతే చంటికి అయితే ఇవ్వబోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటాడు చంటి. "ఏంటమ్మా అమ్మగారు ఇది" అనైతే అంటూ ఉంటాడు. "నేనిచ్చిన డబ్బు గురించి ఆలోచించకు. నువ్వు మీ అమ్మ ప్రాణాల గురించి ఆలోచించు. నా డబ్బు విషయం తర్వాత నువ్వు మీ అమ్మ ప్రాణాల్ని కాపాడుకో అని చెప్పేసైతే విజయమ్మ అయితే చంటికి ఆ డబ్బులు ఇస్తూ ఉంటుంది. విజయమ్మ ఆడిన మాటలకి చంటి ఏం చేయలేక విజయమ్మ దగ్గర అయితే డబ్బు తీసుకోవాలా వద్దనైతే సతమతం అవుతూ ఏం చేయలేని పరిస్థితిలో విజయమ్మ దగ్గర అయితే డబ్బు తీసుకుంటూ ఉంటాడు చంటి. అలా విజయమ్మ దగ్గర డబ్బు తీసుకున్న చంటి తర్వాత ఆ పక్కనున్న వ్యక్తి అయితే విజయంతో ఇలా అంటూ ఉంటాడు. 5,00,000కి ఏదో ఒక హామీ ఉంటే మంచిది కదా అమ్మగారు అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంటి షాక్ అవుతూ ఉంటాడు. విజయం కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అనంటే, "అవును అమ్మగారు, ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చినప్పుడు మనకి హామీ ఉండాలి కదా ఏదో ఒకటి" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంటి అయితే పడుకున్న సింధూర దగ్గరికైతే వస్తూ ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఇక చంటి సింధూర అయితే పడుకుంటూ ఉంటుంది. ఇక లేపాలా వద్దా అనైతే ఆలోచిస్తూ ఉంటాడు చంటి. సింధూర అయితే అలా పడుకునే ఉంటుంది.